ఈరోజైతే ఒక కాంట్రోవర్సీ గురించైతే మాట్లాడుకుందాం. అది సాదా సీదా కాంట్రోవర్సీ కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే టాలీవుడ్‌ని తగలబెట్టగలిగినంత పెద్ద అంటే పవర్‌ఫుల్ హీరోల కాంట్రోవర్సీ గురించైతే మాట్లాడుకుందాం. దాని మీద ఈరోజైతే ఒక కేస్ కూడా హైకోర్ట్‌లో అయితే ఏయడం అయితే జరిగింది. అంటే ఒక మంచి హీరో, ఒక లెజెండ్ లాంటి హీరో, ఒక 'యంగ్ టైగర్' లాంటి హీరో మీకిప్పటికే అర్థమైపోయిండిద్ది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక దాని మీద అయితే ఈరోజైతే హైకోర్ట్‌లో అయితే కేసేసాడు. దేని మీద అంటే పోయినసారి 'రాజాసాబ్' సాంగ్ మీద మారుతి అయితే ఒక ఈవెంట్‌లో అయితే దాని గురించి చెప్తా ఎన్టీఆర్‌ని ఏదో అబ్యూజ్ చేస్తానంటూ ఒక మాటైతే అన్నాడు. ఆ మాట నచ్చక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దాని మీదయితే మండిపడ్డారు. మండిపడి దాని మీద రియాక్ట్ అయిన దెబ్బకి మారుతి గూడా ఇంకా సారీ అని నాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నా చాలా అంటే చాలా గౌరవం. వాళ్ళ మధ్య నేను ఎలాంటి విభేదాన్ని ఎలాంటి కోపాన్ని నాకు కోపం ఎలాంటిది లేదు. నన్ను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐయామ్ సారీ అనేది చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇంక కూల్ అయ్యారు. అది తగ్గింది. కానీ ఇది కూల్ అయిన తర్వాత 'రెబెల్ స్టార్' ఫ్యాన్స్ ఊరుకోరు గదా! డై హార్డ్ ఫ్యాన్స్ మామూలుగా ఊరకనలేదు గదా భయ్య! ఇంక వాళ్ళు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన దానికి కనీసం ట్విట్టర్‌లోకొచ్చి మారుతి కనీసం సారీ చెప్పాడు. కానీ ఈళ్ళు అక్కడి దాకా ఆగల. అది ఏడ దాకా పోయిందో తెలుసా? హైకోర్ట్ దాకా పోయింది భయ్యా. హైకోర్ట్‌లోకెళ్ళి కేసయితే నన్నయితే అబ్యూజ్ చేస్తున్నారనైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే కేసయితే పెట్టాడు. అంతవరకైతే ఎళ్ళింది. ఆ రేంజ్‌లో ఉంటది భయ్యా 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే మరి. ఎవరైనా ఒక రకంగా అనుకోవచ్చు. అదేదో పాటుంది చూడండి. 'జుడిగాలులు చడిగాలులు మండెను' అని ఏదో సాంగ్ ఉండిద్ది. అదైతే ఖచ్చితంగా అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కి అయితే ఖచ్చితంగా సూట్ అయిద్ది భయ్యా. ఇంకా దీని మీదయితే అంటే చాలా వరకైతే రియాక్ట్ అయితే అవుతున్నారు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే తొందరగా అయితే అప్‌డేట్ అయితే వచ్చింది. నేను ఎమ్మటే అయితే పెడతాను కాబట్టి మీకైతే అబద్ధం అనిపియచ్చు. కానీ ఇదైతే పర్టిక్యులర్‌గా అయితే ఖచ్చితంగా అయితే నిజం భయ్యా. కావాలంటే చెక్ చేసుకోండి. దీని మీదైతే అంటే చాలా వరకు కాంట్రోవర్సీ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండిద్ది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎళ్లి కేస్ పెట్టాడు. అంటే ఆ అబ్యూజింగ్ ఎంత వరకు ఎళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు హీరోస్ అంటే అబ్యూజింగ్ పోస్టర్‌లు చాలా రిలీజ్ అయింటాయి కానీ పట్టించుకోరు. కానీ ఒక హీరో పర్టిక్యులర్‌గా ఎంతో బిజీగా ఉండే ఒక హీరో ఆయనే అంటే దాని మీద రియాక్ట్ అయ్యేంత వరకెళ్ళిందంటే ఎంత వరకు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పెట్టారు. కానీ ప్రభాస్ ఎంతవరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు? ఫ్యాన్స్ గదా! ఫ్యాన్స్ అలానే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకూడదు. వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు మనకి ఈ రోజు అలా ఉన్నా గాని ఏదో ఒక రోజు మనకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో మాత్రం ప్రభాస్ అయితే అలా ఉన్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం తట్టుకోలేక అయితే కేస్ అయితే పెట్టడం అయితే జరిగింది. దీని మీద ఎలాంటి రియాక్షన్ అవుతారో చూడాలి. అలాంటి ఇంకా అలాంటి పోస్టర్‌లు అలాంటివి ఎవరైనా పెడుతుంటే మాత్రం ఆపేయండి. ఎందుకంటే ఇది సీరియస్‌గా ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దాంట్లో అయితే దూరటానికి అయితే చూడబాకండి. ఈ మొన్నటిదాకా మామూలుగా మాములుగా కుందేళ్ళ ఇల్లులాగా ఉంది. ఇప్పుడు కుందేళ్ళు ఉంటాయి కదా! కుందేళ్ళు పిల్లల్ని పెట్టి ఉంటాయి కదా! ఒక గుంటలాగుండి అక్కడైతే ఉంటాయి కదా! ఇప్పుడు మాత్రం అది కుందేళ్ళు కాదు భయ్యా. ఒక సింహం బోన్‌లాగా ఎళ్ళింది. దాంట్లోకైతే ఎళ్ళబాకండి. బయటికి గూడా అయితే రాలేరు. అంత సీరియస్‌గా అయితే ఎళ్ళింది మ్యాటర్ మాత్రం. కాబట్టి దాని నుంచి అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండమనైతే ఈ వీడియో అయితే దానికంటూ పర్టిక్యులర్ విషయంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది చాలా మందికైతే. కాబట్టి దీని మీద ఇంకా వదిలేసి బయటకొచ్చేస్తే చాలా మంచిది. దీని మీద కేస్ మీద ఏమన్నా అప్‌డేట్స్‌గా కావాలనుకుంటే ఎవరైనా ఎన్టీఆర్ గురించైనా, ప్రభాస్ గురించైనా, ఏ ఫ్యాన్స్ గురించైనా అంటే అప్‌డేట్ గనుక ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోదు. ఆన్‌లో పెట్టుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ ఎప్పుడైతే అప్పుడు వస్తుంటాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గాని నచ్చి నాకు సపోర్ట్ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఛాన్స్ అయితే ఉండిద్ది.